పిల్లలను దేవునితోని సమానం అని అంటారు. గసొంటి పిల్లలకు చెడు బుద్ధి ఉండదు. అసొంటి పిల్లలతో ఉంటే అసలు టైమే తెలియదబ్బా. ఇక వాళ్ళు చేసే అల్లరైతే అంత ఇంత కాదబ్బా. ఇంకా ఇవాళ కూడా ఈ పిల్లల ముచ్చట ఎందుకు చెప్తున్నామో ఎరకై ఉంటుంది కదా. ఇవాళ చిల్డ్రన్స్ డే ఎట్లా అయిందో అరుచుకుందాం మనం కూడా. ఇవాళ నవంబర్ 14వ తారీఖు బాలల దినోత్సవం గుర్తున్నది కదా. అందరు అనుభవించే బాల్యం భగవంతుడిచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనుషులు పువ్వు తోటలు అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవం జరుపుకుంటారు. గట్లనే మన దేశంలో కూడా ఈ నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటామన్నట్టు. భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుపుకుంటాం. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుకుంటా ఈ ఉత్సవం జరుపుకుంటాం అందరం. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలుచుకునేటోళ్ళు. అయితే భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈరోజు తపాలా బిల్లును విడుదల చేస్తుంది. అయితే మన రాష్ట్రంలో ఈసారి బాలల దినోత్సవం ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ సారు బడి పిల్లలతోనే సెక్రటరేట్ల మాక్ అసెంబ్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక ముఖ్యమంత్రి సారు కూడా సమావేశంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడుకొచ్చిండులా. కానీ ఎవ్వరు చేయని విధంగా మన ముఖ్యమంత్రి సారు ఈ విధంగా బాలల దినోత్సవం జరుపుడు అందరికి మస్తు సంబరం అవుతుందిలా. శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వాటికిచ్చే సమాధానాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మనం చర్చించుకోవాలి. కానీ మీ అండర్ 18 ఒక మంచి స్ఫూర్తిని, ప్రశ్నించే విధానము, జవాబు చెప్పే బాధ్యత, ఈ రెండింటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బాలల దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి సారు బాలల ఆశయాలకు అనుగుణంగా భావి భారత పౌరుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నాడులా. ఇదే సందర్భంగా రేవంత్ రెడ్డి సారు ప్రతి సంవత్సరము నెహ్రూ జయంతి పురస్కరించుకొని జరుపుకుంటున్న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిండులా. గట్లనే పిల్లలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పాఠశాల విద్యల వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నాడులా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా